హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము ఒక డిసిప్లిన్ అయిన ఇన్వెస్టర్‌గా ప్రతి నెల క్రమశిక్షణతోటి ఎస్ఐపీస్ అనేవి స్టార్ట్ చేసే ఉంటుంటాము. కాకపోతే మనం చేస్తున్న కొన్ని విషయాలు మనకి తెలియకుండానే దీర్ఘకాలిక సమయంలోని మనకి చాలా వరకు ఒక ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే ఈ వీడియో ద్వారా ఎవరైతే క్రమశిక్షణతో కూడిన ఇన్వెస్టర్స్ ముందుకు వెళ్లి మంచిగానే ఎస్ఐపీస్ అనేవి చేస్తున్నారో, అసలు మేము చేసే దాంట్లో అసలు తప్పే లేదు కదా! మనకి చాలా కార్పస్ వచ్చేస్తుంది అని అనుకుంటున్న వాళ్ళలో కూడా టాప్ 5 మిస్టేక్స్ మనకి తెలియకుండానే మనం చేసేది ఎలా మనం ఆపాలి? అవేంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్య. ఈరోజు మనము చూడబోయే టాపిక్ ఏంటి అనంటే, మనము చేసే ఎస్ఐపీస్‌లోని 5 టాప్ మిస్టేక్స్ అసలు ఎలాగా, ఏం చేస్తున్నాము అనేది. సో మొట్టమొదటిది ఏంటనంటే, ఎస్ఐపీస్‌ని హఠాత్తుగా ఆ రోజు బ్యాలెన్స్ లేకపోవడం వల్లో, సాలరీస్ పడకపోవడం వల్లో, ఆ టైం కల్లా మనం ఎస్ఐపీ కట్టకపోవడం. ఒక్కొక్క ఎస్ఐపీ యొక్క ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మిస్ అవ్వడం. సో ఇది మనకి తెలీదు గానీ, చాలా వరకు అయ్యే ఒక తప్పే. సో, ఆ పర్టిక్యులర్ టైంకి మనం ఎస్ఐపి కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ రూ. 5,000 చొప్పున ప్రతి నెల కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నామని అనుకుందాం. కాకపోతే ఒక నెల సరాసరిగా ఆ రోజుకి గాని, ఆ రోజు ముందు రోజు గాని మన దగ్గర అకౌంట్‌లో సఫిషియెంట్‌గా బ్యాలెన్స్ లేదనుకోండి. ఆర్ సాలరీ అనేది రావడం కొద్దిగా టైంకి లేట్ అయిపోయింది. ఆర్ ఆ నెలకి సాలరీ క్రెడిట్ అవ్వలేదు. సో, ఏదైతే మనం ఆటో డెబిట్ మ్యాండేట్ అనేది ఓ పలానా రోజు 5వ తారీఖు కన్నా ముందని పెట్టుకుంటామో, ఆర్ 5వ తారీఖు అని పెట్టుకుంటామో, ఆ రోజుకల్లా అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఆబ్వియస్‌గా ఎస్ఐపి అమౌంట్ అనేవి డెబిట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆ ఎస్ఐపిలోని ఆ మంత్‌కి కావాల్సిన అమౌంట్ అనేది వెళ్ళదు. సో, ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఎస్ఐపి 1 మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ మనం స్కిప్ చేస్తే ఏమన్నా చార్జెస్ పెనాల్టీ కింద లెవీ చేస్తారా? లేదు. కాకపోతే బ్యాంక్ వాళ్ళు ఎక్కడైతే మీరు ఈ ఆటో మ్యాండేట్ డెబిట్ అనేది ఇస్తారో, అక్కడ మీకు గాని సఫిషియెంట్ బ్యాలెన్స్ లేక అది రిజెక్ట్ అయినప్పుడు పెనాల్టీ చార్జెస్ అనేవి తీసుకుంటారు. సో, బ్యాంక్ వాళ్ళు పెనాల్టీ చార్జెస్ తీసుకోవడంతో పాటు ఇది మీ క్రెడిట్ స్కోర్‌ని ఎఫెక్ట్ అయితే చేస్తుంది. సరే, ఈ చార్జెస్ అనేవి పక్కన పెట్టేద్దాం. అయితే మనకు కావాల్సిందేంటి? అసలు ఇన్వెస్ట్‌మెంట్ అనేది 1 మంత్ మనం స్కిప్ అవ్వడం వల్ల ఏం కోల్పోతాము అని. ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ ఎస్ఐపి అనేది ఒకే ఒక రూల్ మీద ఆధారపడి ఉంటుంది. అదే రూపీ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు మనకి ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూకి గాని మనం చూసినట్టయితే వచ్చే యూనిట్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది కానీ ఎన్ఏవి పెరుగుతుంది. మీరు కొనాలి అని అనుకున్నప్పుడు తక్కువ యూనిట్సే కొనగలుగుతారు అదే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి. అండ్ అలానే మార్కెట్ తగ్గినప్పుడు ఎన్ఏవి తగ్గుద్ది అండ్ ఎక్కువ యూనిట్స్‌ని కొనగలుగుతారు. ఇలాగానే చేసుకుంటూ వెళ్తే దీర్ఘకాలికమైన సమయంలోనే యావరేజ్ అయ్యి మీ యొక్క కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అనేది చాలా నార్మల్ లెవెల్స్‌కి వచ్చేస్తుంది. సో, ఒక చిన్న ఉదాహరణకి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క హిస్టారికల్ డేటా అంటే మనకి ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ 2026 మధ్యలోని ప్రతి నెల కూడా మీరు ఈ పర్టిక్యులర్ ఫండ్‌లోకి రూ. 10,000 చొప్పున ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారని అనుకుందాం. ఇప్పుడు స్క్రీన్ పైన గాని మీరు చూసినట్టయితే గత 6 నెలల పాటు అసలు నెట్ అసెట్ వాల్యూ ఎలాగుంది ఈ పర్టిక్యులర్ ఫండ్‌కని మనం చూస్తూనే వచ్చారు. సో, జనవరి నుంచి మొదలుకొని జూన్ వరకు అండ్ యావరేజ్‌గా మీరు గాని చూసినట్టయితే 10,000 చొప్పున 60,000 దాకా ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు జూన్ నెలాఖరికి. మీకు దాదాపుగా 323 యూనిట్స్ అనేవి అలొకేట్ అయినాయి. అండ్ యావరేజ్ కాస్ట్ రూ. 185 దగ్గర పడింది. అంటే యావరేజ్ కాస్ట్ అంటే నెట్ అసెట్ వాల్యూ అని అనుకుందాం. కాకపోతే ఇక్కడ మీరు టేబుల్‌ని చూసినప్పుడు కొన్ని సార్లు రూ. 182 దగ్గరికెళ్ళింది ఎన్ఏవి. అండ్ మార్చ్‌లో గాని చూసినట్టయితే కొంచెం అంటే తగ్గుతూ మనకి రూ. 165 దగ్గర వచ్చింది. అప్పుడు మీరు ఒక 60 యూనిట్లని పర్చేస్ చేశారు. అండ్ అలానే ఇంకొక నెలలోని చాలా టాప్‌కి వెళ్ళింది. 200 దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ యూనిట్స్ పర్చేస్ చేశారు. సో, ఇలాగానే మీరు చూసినట్టయితే మీకు ఈ పర్టిక్యులర్ 6 నెలల ఆఖరికల్లా 60,000ని మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో మీ దగ్గర 323 యూనిట్స్ ఉన్నాయని అనుకుందాం. సో, ఇప్పుడు కరెక్ట్‌గా మార్చ్ నెలకి మీ దగ్గర సాలరీ లేకో, బ్యాలెన్స్ లేకో ఆ అమౌంట్ రూ. 10,000 అనేది డెబిట్ అవ్వలేదు. సో, ఇక్కడ మనం ఏం చూస్తాం, అరే మనం 10,000 కదా అసలు ఇన్వెస్ట్ చేయలేదు అని. కానీ ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్ ఇంకొంచెం మనం రివైండ్ చేసుకొని వెనక్కి వెళదాం. 2020 డిసెంబర్‌కి ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క ఎన్ఏవి రూ. 50 ఉండేది. సో, అప్పుడు గాని మీరు ఈ 10,000 ఇన్వెస్ట్ చేసుంటే మీరు దాదాపుగా 200 యూనిట్‌ని ఒక నెలలో కొనగలిగేవారు. ఇదేలాంటి పరిస్థితి అప్పుడు కూడా డిసెంబర్ 2020లోనే బ్యాలెన్స్ లేకో, సాలరీ క్రెడిట్ అవ్వకో అప్పుడు మీరు మిస్ చేసేసారు. సో, దాని యొక్క విలువ ఈ పర్టిక్యులర్ వాల్యూ అంటే 2026 జూన్ 26 కల్లా గాని చూసినట్టయితే ఈ ఎన్ఏవి రూ. 203 దాకా పెరిగింది. అంటే దాదాపుగా 40,702 రూపీస్‌ని మీరు కోల్పోయినట్టుగా. సో, నేను ఏదైతే ఇప్పుడు మార్చ్ 2026లోనే ఒక 60 యూనిట్స్‌ని మీరు కొనలేరు అని నేను చెప్పానో, దాని యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ వాల్యూ కాంపౌండింగ్ వల్ల చాలా ఎక్కువ రెట్లు పెరుగుతది కదా! సో, దాన్ని మీరు మిస్ అవుతున్నారు. సో, ఎప్పుడన్నా ఒక నెల ఎస్ఐపి ఏదన్నా ఒక కారణం చేత మిస్ అయినప్పుడు
చేసినప్పటికీ కూడా దాని యొక్క పర్యవసానాలు ఫర్దర్‌గా అంటే ఫ్యూచర్‌లోని ఎన్ని రెట్లు ఎక్కువగా వచ్చే నెట్ అసెట్ వాల్యూతో మల్టిప్లై చేసే ఈ పొటెన్షియల్ వాల్యూని మీరు కోల్పోతారు. అయితే నేనేం చేయగలుగుతాను? సో ఇక్కడ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే సాలరీ ఆర్ బ్యాలెన్స్ ఎప్పుడైతే మీ అకౌంట్‌లో ఫిల్ అవుతుందో దానికి దగ్గరగా 1, 2 రోజుల్లోపు ఆటో మ్యాండేట్ పెట్టుకోవడం. ఎమర్జెన్సీగా ఫండ్స్ ఏమి విత్‌డ్రా చేసుకోకుండా ఫస్ట్ ఎస్ఐపీస్‌కి కాంట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌పెన్సెస్‌కి పెట్టుకోవడం. రెండవ ముఖ్యమైన విషయం ఆర్ రెండవ ముఖ్యమైన తప్పు మనం ఏదైతే ఓవర్‌సీ చేస్తూ ఉంటామో ఎస్ఐపిని పెంచకపోవడం. సో పర్ మంత్ 50,000 ఎర్న్ చేస్తున్నప్పుడు కూడా రూ. 5,000 వేశాను. ఒక సంవత్సరం తర్వాత 80,000కి పెరిగింది. 30,000 నాకు ఇంక్రీజ్ అయింది. కానీ నా ఖర్చుల్ని పెంచుకున్నాను గానీ ఎస్ఐపిని పెంచుకోలేదు. ఇలాగ మనలోని చాలా మంది ఉంటారు. ఈ తప్పుని చేయకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోగలమంటే స్టెప్ అప్ ఆర్ టాప్ అప్ ఎస్ఐపి అని ఈ ప్లాన్‌ని. అంటే ఉదాహరణకి అదే అమౌంట్‌గా ఎస్ఐపిని ఉంచేయకుండా ఎలాగో మనకి ఆదాయం పెరుగుతుంది అనే నమ్మకం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత పర్సెంటేజ్ స్టెప్ అప్‌ని పెట్టుకోవడం చాలా ఉచితమైన విషయం. నేను మీ ముందుకి ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. అండ్ ఈ పాయింట్‌ని ఈ వీడియోలో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాహుల్, అమన్ ఇద్దరున్నారు. ఇద్దరు కూడా ఒకేలాగా రూ. 5,000 చొప్పున వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం మొదలుపెట్టారు. 15 సంవత్సరాల దాకా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రాహుల్ స్టెప్ అప్ పెట్టుకోకపోతే అమన్ అనే అతను స్టెప్ అప్ అయితే పెట్టుకున్నాడు 10%. సో ఇప్పుడు మనం కార్పస్ విషయానికి వస్తే రాహుల్ 9 lakhs చొప్పున 15 years టోటల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే 25 లక్షల కార్పస్ తయారైంది. కాకపోతే అమన్ ఈ 10% స్టెప్ అప్‌ని పెట్టుకోవడం వల్ల 9 lakh ఇన్వెస్ట్‌మెంట్ కాస్త 19 lakh పెరిగింది. కానీ తనకు వచ్చిన కార్పస్ 50 లక్షల కన్నా ఎక్కువ. ఒక చిన్న స్టెప్ చేయడం వల్ల ఎంత ఎక్కువగా కాంపౌండ్ అయింది. సో అదే మనం చెప్తూ ఉంటామండి. ఎస్ఐపీస్ అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ సమయం పాటు అదే డబ్బులు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ డబ్బుల్ని మీకు వచ్చే ఆదాయంతోటి ప్రపోర్షనేట్‌గా పెంచుకున్నట్టయితే తెలియకుండానే మీ యొక్క కార్పస్ చాలా వరకు పెరిగిపోతుందని. సో ఎప్పుడు కూడా స్టెప్ అప్ గానీ ఇప్పటిదాకా చేయకపోతే తప్పకుండా చేయడం మర్చిపోకండి. మూడవ తప్పు మార్కెట్ క్రాష్. మార్కెట్ క్రాష్ అనే పదాన్ని వినగానే మన పోర్ట్‌ఫోలియో అంతా రెడ్‌లోకి మారిపోయింది. అరే! ఇప్పుడు మనము ఏం చేస్తాము? ఎస్ఐపీలు ఆపేద్దాము. ఇంకా మనము లాస్‌లోకి వెళ్ళిపోతున్నాం కదా అని అనుకుంటాము. చాలా వరకు ఇక్కడే మనం అతి పెద్ద తప్పు చేస్తున్నాం. అంటే ఏంటి? మార్కెట్ క్రాష్ అయినప్పుడు మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌ని బయటికి తీసుకుంటాం సరే. దాని తర్వాత ఇందాక నేను చెప్పిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మార్చ్ 2026లోని ఎన్ఏవి అనేది చాలా తగ్గింది. అక్కడ యూనిట్స్ మనం ఎక్కువగా కొనుక్కోగలిగామని ఎగ్జాంపుల్ చూసాం కదా! సో దీన్ని మనకి ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌కి మనం మలుచుకుందాం. సో మార్కెట్ అనేది అక్కడ క్రాష్ అయింది. సో అప్పుడేమైంది? మార్చ్ 2026 కల్లా మార్కెట్ క్రాష్ అయింది కదా! మొత్తం పోర్ట్‌ఫోలియో రెడ్‌లోకి వెళ్ళిపోతుందని టప్‌మని మీరు ఆపేస్తారని అనుకుందాం. సో ఇప్పుడు ఆపేసిన తర్వాత మళ్ళీ ఏప్రిల్‌లో గాని మీరు చూసినట్టయితే అది రీబౌండ్ అయిపోయి మళ్ళీ రికవర్ అయిపోయి దాదాపుగా ఒక 192 దగ్గరికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమనుకుంటారు? ఇది తాత్కాలికమైన టెంపరరీ ఇంక్రీజే అవుతుంది. సో మళ్ళీ మార్కెట్ కరెక్షన్‌కి గురవ్వచ్చు. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతానని అంటారు. సో అలాగే ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ కూడా అయిపోయింది. కానీ మీకు మాత్రం స్టార్ట్ చేయడానికి డౌట్‌లోకి వెళ్ళిపోయారు. మార్కెట్ రికవర్ అయిపోయిందా? లేకపోతే మళ్ళీ కరెక్షన్‌లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి డౌట్స్‌లోకి ఎక్కువగా వెళ్ళిపోతారు. ఇక్కడ ముఖ్యమైన అతి పెద్ద తప్పు ఏంటనంటే మీరది స్టాప్ చేయడం గాదు మార్కెట్ క్రాష్ అయినప్పుడు. ఎప్పుడు రీస్టార్ట్ చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. సో ఇలా మనం చాలా వరకు మనలోనే చాలా మంది ఈ ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేస్తాం. వీటిని తొలగించుకొని మనం ముందుకు ఒక అడుగు వెయ్యాలి అనంటే మనం అందరం చేసే కామన్ అయిన తప్పుని ఇది అవాయిడ్ చేయాలి. ఏంటి? మార్కెట్ ఎలాగ వెళ్ళినా మార్కెట్ అనేది ఒకే డైరెక్షన్‌లో వెళ్ళలేదు కదా! సో ఒకే పర్టిక్యులర్ ఒక్క ఇయర్‌లోని వివిధ రకాల డైరెక్షన్స్‌లో వెళ్ళే తీరులో గూడా మన మార్కెట్స్ ఆపరేట్ అవ్వడం చూసాం. సో వీటికి మనం భయపడకుండా ఎస్ఐపి రూట్‌ని ఎంచుకున్నాము అనంటే దీర్ఘకాలికమైన మనకంటూ ఒక దృష్టిని, ఒక గోల్‌ని ఏర్పరచుకొని దానికి అగెయిన్స్ట్‌గా వెళతాము కాబట్టి మనం అవన్నీ వదిలేసుకొని మనం క్రమశిక్షణతోటి జస్ట్ అలాగే ఎటు గూడా కదలకుండా స్ట్రెయిట్ ఫోకస్ ఉండి ఎలా ఎళ్ళినా గూడా మార్కెట్ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనిథింగ్ నేను చేస్తూనే ఉంటాను. స్టాప్ చేయను, మళ్ళీ పాజ్ చేసి స్టార్ట్ చేయను. ఇటువంటివి కాదు. మార్కెట్ యొక్క ఎమోషన్స్ మీద నా ఎమోషన్స్ ఆధారపడనివ్వకుండా ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్తాను అని. నాలుగవ తప్పు ముఖ్యంగా మనం ఏం చేస్తాము అనంటే ఎస్ఐపీస్ వేస్తున్నాము ఓకే. కానీ మనము కొంచెం డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మనకి కార్పస్ అనేది ఎక్కువగా బిల్డ్ అవ్వాలి అని ఒక ఆలోచనతో వెళ్తాం. కానీ కొంతమంది ఏమనుకుంటాం, అరే అప్పటిదాకా వెయిట్ చేయడం ఏంటి? ఉన్నంతలో కూడా మనం బతకగలగాలి కదా! డివిడెండ్స్ ఇచ్చే ఆప్షన్ వైపుగా గాని మనం ఎస్ఐపి ఫండ్ ఎంచుకున్నట్టయితే మనకు చాలా బాగా ఉంటుంది కదా అని అనుకుంటాం. సో అంతకుముందు డివిడెండ్ ఆప్షన్ అనేది కాస్త ఇప్పుడు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్యాపిటల్ విత్‌డ్రాయల్ అని అంటున్నారు. ఐడీసీడబ్ల్యూ. అయితే ఈ ఐడీసీడబ్ల్యూ ఆప్షన్ ఉండే ఫండ్‌ని ఎంచుకుంటున్నారు చాలా వరకు. అంటే ఇది మీరు కాన్షియస్‌గా ఎంచుకుంటే ఓకే. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటి అనంటే ఈ పర్టిక్యులర్ డివిడెండ్ అనేది ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో మీ ఎన్ఏవికి అగెయిన్స్ట్‌గా అడ్జస్ట్ అవుతది. ఎన్ఏవికి అగెయిన్స్ట్‌గా అడ్జస్ట్ అవ్వడం ఏంటి? అంటే మీకు ఎక్స్‌ట్రా ఇన్కమ్ వస్తుందని మీరు ఫీల్ అవ్వకూడదు. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ కార్పస్ ఫ్యూచర్‌లో
ఫ్యూచర్లో మీకు రాబోతుందో దాన్ని ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 100 రూపీస్ నెట్ అసెట్ వాల్యూ డిస్ట్రిబ్యూట్ చేయకముందు 5 రూపాయలు మీకు డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఆ నెట్ అసెట్ వాల్యూ 95 రూపీస్కి తగ్గుతుంది, కానీ మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ కార్పస్ అనేది అడిషనల్గా అక్కడ పెరిగిపోతూ మీకు డివిడెండ్స్ని ఎక్స్ట్రా ఇన్కమ్గా ఇచ్చే పరిస్థితుల్లో అయితే ఉండదు. ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటిదాకా మీరు చేశారో ఇటువంటి ఆప్షన్ తోటి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేస్తుంది అండ్ ఆ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అయిపోతుంది అని అంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు. సో అలా కాకుండా ఎస్ఐపీస్ వేసేటప్పుడు డివిడెండ్ ఆప్షన్ వరకు ఎక్కువగా వెళ్లకుండా మీరు కానీ దీర్ఘకాలికంగా మీ యొక్క కార్పస్ని ఎయిమ్లో పెట్టుకుని ఇదే నేను పెంచుకోవాలి అని అనుకున్నారనుకోండి, సో తప్పకుండా ఆ తీరులోనే వెళ్ళండి. డివిడెండ్ గురించి ఆలోచించకుండా గ్రోత్ ఆప్షన్ ఉండే వాటిల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీ యొక్క ఎన్ఏవి అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా అది మళ్ళీ రీఇన్వెస్ట్ అయ్యి ఆ క్యాపిటల్ దాని మీద కాంపౌండ్ అనేది అవుతుంది. అండ్ ఐదవది చాలా ముఖ్యమైనది, అంటే మనము ఎస్ఐపి ఎందుకు స్టార్ట్ చేసాం, ఎవరో ఒక ఫండ్లో మార్కెట్ బాగుందనో ఒక సెక్టార్ పరంగా బాగా చేస్తుందనో దీనికి రిలేటెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామనో మార్కెట్లో ట్రెండ్ అనేది ఇప్పుడు ఏదో పెరుగుతుందనో ఇట్లాంటి వివిధ రకాల కారణాలకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మేము చూసాం. కాకపోతే ఎవరు కూడా చాలా క్లియర్గా నాకు ఈ లక్ష్యం కోసం నేను ఇది ఏర్పరచుకుంటున్నాను, అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, మీడియం టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు, ఈ లక్ష్యానికి అగేన్స్ట్గా ఈ పర్టికులర్ ఫండ్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది షార్ట్ టర్మ్ కాబట్టి 2 సంవత్సరాల లోపు నాకు ఇంత కావాలి, సో అందుకు నేను ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను అనే క్లియర్గా ఒక లక్ష్యానికి లింక్ చేస్తూ ఒక ఎస్ఐపిని క్రియేట్ చేసుకోవడం చూడలే. కానీ మీరు అలా చేయని వాళ్ళైతే ఇక్కడ నుంచి మీరు ఏవైతే ఎస్ఐపీస్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో దానికి ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకోండి. ఏదన్నా ఒక గోల్ మీరు సాధించాలి అని అనుకుంటున్న దాన్ని ఫస్ట్ రాసుకోండి. షార్ట్ టర్మా, మీడియమా, లాంగ్ టర్మా, ఈ మూడిట్లోకి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న దాన్ని మ్యాప్ చేయడం తెలుసుకోండి. సో ఇలా చేస్తే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఎంత సమయం వరకు మనం వేస్తాము, ఎంత అమౌంట్ అనేది మనం ఇందులో వేస్తాం, ఎంత స్టెప్అప్ అనేది పెట్టుకున్నట్టయితే ఈ సమయాన్ని మనం తగ్గించుకోగలుగుతామా, వచ్చే ఆదాయం అసలు ఎలాగుంది, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని ఒక క్లియర్ కట్ పిక్చర్ తోటి మీరు ముందుకు వెళ్ళినట్టయితే అది చాలా క్లారిటీని మీకు ఇస్తుంది. ఓకే, ఇది ఇంత దాకా చేస్తాను, నెక్స్ట్ 5 yearsకి ఈ పర్టికులర్ ఎస్ఐపిలోని వేసే ఈ అమౌంట్ని తీసుకుని నేను ఒక కార్ కొనుగోలు చేస్తాను, లేకపోతే 10 సంవత్సరాల పాటు ఒక 10,000 చొప్పున నేను ప్రతి నెల వేసుకుంటూ కొంచెం స్టెప్అప్ పెట్టుకుని నేను పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువు కోసం దాచుకుంటాను. సో ఇలా చేసినప్పుడు మీకుండే అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయి ఎస్ఐపిస్ యొక్క యాక్చువల్ పర్పస్ అనేది కూడా మీకు తెలుస్తుంది. సో అదండి ఏవైతే టాప్ 5 మిస్టేక్స్, ఏవైతే మనకి కొన్ని తప్పులు అనేవి కూడా తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాము, అవి మనం కానీ తొలగించుకోగలిగిన వాళ్ళం అయితే ఎస్ఐపిస్ యొక్క రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ని పొంది కాంపౌండింగ్ యొక్క అద్భుతాన్ని చూస్తూ మన యొక్క కార్పస్ని చాలా క్రమశిక్షణతో మనం పెంచుకోవడానికి ఇది ఒక మంచి దారి కింద మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకొకసారి చెప్తున్నాను, అండ్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.